ప్రకాష్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి ఫుల్ తారీఫ్ ఇచ్చారు రాహుల్ గాంధీ. నా అంచనాలకు మించి బాగా పనిచేశారు క్యాస్ట్ సెన్సస్ విషయంలో అని చెప్పి. సో దట్ ఒక మెసేజ్ ఇచ్చినట్టయింది. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మధ్య గ్యాప్ ఏమీ లేదు, అవుట్ రైట్ గా ఆయన సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. సొంత పార్టీ వాళ్ళకి ఇతర వాళ్ళకి ఏమంటారు మీరు? నేను ఏమంటుంటే రేవంత్ రెడ్డి గ్యాప్ ఉంటుంది, గ్యాప్ లేకుంటుంది. నాకు అసలు తెలంగాణ ప్రజలకు ఏం అవసరం, నాకు గ్యాప్ ఉందా గ్యాప్ లేదా అనే విషయంలో తెలంగాణ ప్రజలకు అవసరమైంది. దానికోసం తెలంగాణ ప్రజలు దాన్ని అది పెద్ద ఇష్యూ కాదని నా అభిప్రాయం. తెలంగాణ ప్రజలకు అంటే హైకమాండ్ అండదండలు ఉంటే ఆయనే చీఫ్ మినిస్టర్ అంటే వేరే విధంగా ఉంటది పాలన. ఇప్పుడు పాలన ఐఏఎస్ అధికారులైనా మంత్రులైనా ఆయనే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, ఆయనే కంటిన్యూ అవుతారంటే హైకమాండ్ అండదండలు ఉంటే అంటే ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే మిగతా వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో అందరూ ఎందుకు నోరు మూసుకున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి రోషే ముఖ్యమంత్రి సమయంలో ఎందుకు పాలన అది ముందుకు సాగలేదు? నేను ఒక మాట అయితే భరత్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ నాకున్న గత అనుభవాలు చూస్తే చెప్తున్నా. మీకు అంతకుముందు రామ్రాజు గురించి చెప్పేవాళ్ళంట. ఇందిరాగాంధీ కింద ఉన్నప్పుడు మెట్లు ఎక్కుతుంటే ఇట్లా రామ్రాజీ నన్ను తీసుకోమంటున్నారు అది అని అట్లా అని చెప్తుంటే అప్పుడు కోయి నైన్టీ కాల్ కరెక్ట్ అన్నారు. కరెక్ట్ లిఫ్ట్ ఎక్కి 5th ఫ్లోర్ పోయేసరికి ఆ ప్రెసిడెంట్ కరికే చెల్లించామని చెప్పిందంట. అది కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కాబట్టి రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఉంచుతారు, ఎప్పుడు తీసేస్తారు? గతంలో గత కాంగ్రెస్ మీద అనుభవాలు చూసారు మనం. కాంగ్రెస్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ జమానా కాంగ్రెస్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ వేరు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రులు అంత ఈజీగా చేంజ్ చేయట్లేదు కదా. మీరు అన్నది కరెక్ట్, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ టైం వేరు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ దాంట్లో ఎక్సెప్షన్. ఒక పంజాబ్ లో ఒకటి తీసేశారు, మహారాష్ట్రలో ఒకటి మార్చారు అంతే. అంటే ఉండేది గతంలో ఉన్నాయి 20 స్టేట్లు ఉండేది, మిగిలిన 2 స్టేట్లు. కాబట్టి 2 మార్చుకుంటారు. సరే, అంటే వచ్చిన చోట ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయినా లేకపోతే మధ్యప్రదేశ్ కమల్నాథ్ అయినా, వచ్చిన చోట కర్ణాటక సిద్ధరామయ్య అయినా ఎక్కడ కూడా మార్చట్లేదు కదా. ఇంకా సిద్ధరామయ్య 2.5 years అగ్రిమెంట్ అన్నారు, అయినా సరే మార్చట్లే. నేను అనేది వాళ్ళు మారుతారని పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ నాయకులు ఎట్లా వాళ్ళ యాటిట్యూడ్ ఉంటదని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్పిన. దట్ ఈస్ వన్ పార్ట్. అంటే హైకమాండ్ మాటలు నమ్మరాదు. నేను చెప్పేది అదే పాయింట్. హైకమాండ్ ఎప్పుడు ఏం చేస్తుందో వాళ్ళకి తెలియదు. నిన్న దాకా ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు? నిన్నటికి ఒక 10 రోజులకి ఎందుకు, 2 రోజులకి ఎందుకు, ఇప్పటికి ఏం మారింది? రేవంత్ రెడ్డి యొక్క బిహేవియర్ మారిందా, యాటిట్యూడ్ మారిందా? రేవంత్ రెడ్డి అన్న మాటలు మారినాయా? ఏం మారలే కదా. కాబట్టి వాళ్ళే ఒకటేమో కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, రాహుల్ గాంధీ కలిసిందా కలవలేదా, కలిసి ఎప్పుడు మాట్లాడలేదా, పెద్ద తెలంగాణ ప్రజలకు కానీ మా పార్టీకి రెండిద్దరికి సంబంధం లేని విషయం. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీతో ఏం సంబంధం? మీరు అన్నట్టు ఆఫీసర్ మాట్లాంటారా, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని అంటే సైలెంట్ అయిపోతాడు, బట్టి విక్రమార్క సైలెంట్ అయిపోతాడు అంటే దూడని జీకమంటారు, బరుందానం అంటారు. దూడని జీకమని బరుందానం అనుకుంటే కాంగ్రెస్ యాటిట్యూడ్ అని నేను చెప్పాలనుకున్నా. తెలంగాణ ప్రజలకు మీ ద్వారా చెప్పాలనుకుంటున్న యాటిట్యూడ్ అది కాంగ్రెస్ పార్టీది. ఒకటి దిక్కు రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటూనే ఉంటారు, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క నెగేస్తుంటారు, ఇంకో దిక్కు ఉత్తమ్ కుమార్ నెగేస్తుంటారు. కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మదో తెలియదు. బట్ అది పూర్తిగా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా మనకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నాం. ఈటల రాజేందర్ పక్కన పెట్టి సంజయ్ పక్కన అన్ని ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పిన చాలా క్లియర్ గా. ఏ పార్టీ అయినా గట్లనే ఉంటుంది. నేను ఏమన్నా ఇంటర్నల్ విషయం మాకు సంబంధం లేని విషయం. నేనేమంటాను, మీరు అన్నదానికి ఒకటి ఒక మాట అన్నారు, క్యాస్ట్ సెన్సస్ చాలా అద్భుతంగా చేశారు, రోల్ మోడల్ తెలంగాణ. దేశంలో చేయబోయే క్యాస్ట్ సెన్సస్ కి రోల్ మోడల్. బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు అంగీకరించాలి, దీన్ని ఫాలో కావాలి అని చెప్పారైనా. నేను ఒక్క మాట చెప్తే దీని పేరు సిపాక్ అని పెట్టినారు. దీనికి నేను వాళ్ళ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే. దీనికి సిపాక్ దీని పేరే. ఈ సిపాక్ మీరు మొత్తం తెలంగాణ ప్రజలను చేసినారు. ఇది ఎట్లా ఆదర్శం అవుతుందో అనేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు భారతదేశంలో లేదు, ప్రపంచానికి ఆదర్శం. ఎందుకంటే బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలని, ముస్లింలను కులాన్ని ఆధారంగా, వృత్తి ఆధారంగా చేసినామని చెప్పుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను దయాకర్ గారిని కూడా అడుగుతున్న ప్రశ్న, నేను ఒక కులంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, నేను ఈ రోజు చెప్పులు కుడితే నన్ను మోచి అంటారా, లేదా నేను బట్టలు వేస్తే నన్ను నేత అంటారా? ముస్లింలలో ఏదన్నా కులం, ఏదన్నా ఒక వృత్తి అనేది పర్మనెంట్ ఉంటుందా? అంటే మటన్ కొట్టేటువంటి కుటుంబం నుంచి
మటన్ మళ్ళీ అదే కుటుంబం అట్లా ఉంటుందా? ఉండదు. అంటే కుల వృత్తులు అనేవి ముస్లింలలో లేవు అన్న విషయం ఉన్నాయి కదా, దూదేకుల ఇవన్నీ ఉన్నాయి కదా, దూదేకుల నూరు భాష లద్దాఖ్ 3 కుటుంబాలు ఎప్పటి నుంచో 3 కులాలు ఎప్పటి నుంచో బీసీలలో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. వీళ్ళు గుజరాత్ లో ఉన్నాయి కదా, మహారాష్ట్ర ఉన్నాయి కదా అంటున్నారు. మహారాష్ట్రలో గుజరాత్ లో కూడా మెయిన్ బీసీ కేటగిరీస్ కలిపినారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో భరత్ గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 2007 జీవో కావచ్చు, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జీవో కావచ్చు, ఆ జీవోలో 14 ముస్లిం కేటగిరీలను ఏబిసిడి 1, 2, 3, 4 రాసి 15వ కేటగిరీ మొత్తం బీసీలు ఎవరు అంటే ఆల్ ద ముస్లిమ్స్. మళ్ళీ పదం ఉపయోగించారు, ఆల్ ద ముస్లిమ్స్ ఎక్సెప్ట్ సయ్యద్ అండ్ మొఘల్, ఆల్ ద ముస్లిమ్స్ ఆర్ బీసీస్ అని చెప్పారు. మరి ఆల్ ద ముస్లిమ్స్ ఓన్లీ ఈ ఉత్తరాల పనిచేస్తున్నారా అంటే, మరి వ్యవసాయం చేసుకునే ఇండస్ట్రీలో పెట్టుకునే ముస్లిం వ్యవసాయం సయ్యద్ అనే పదవి ఉపయోగించారు. సయ్యద్ అంటే వాళ్ళ దగ్గర నమాజులు చెప్పే వాళ్ళ ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ముస్లిం బీసీలు అయినప్పుడు మరి వృత్తి ఏంది, వృత్తి కథ ఏంది, ఈ వృత్తుల పేరు మీద లేదా మేము వాళ్ళ యొక్క కుల వృత్తి వాళ్ళ ఒక వృత్తి పేరు మీద మేము డివైడ్ చేసాం అనేటువంటి ఈ కథ ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కాబట్టి మీరు చేసిందంతా కూడా ఒక బోగస్ సర్వే. ఈ సర్వే ఆదర్శం కాదు కదా, వాళ్ళ ప్రపంచానికి ఆదర్శం అవుతుందని తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ద్రోహం చేసేటువంటి సర్వేగా, ముఖ్యంగా తెలంగాణ బీసీలకు ద్రోహం చేసే సర్వేగా మేము ఫీల్ అవుతామండి. దాకర్ గారు ఇప్పుడు మంచి కాడికి వచ్చిండు. ఇప్పుడు మనం హిందూ మతంలో హిందువులంతా ఒకే పని చేస్తామా? హిందువులమంతా మీరు చెప్పండి, ఆయనంటే ఎట్లా చెప్పలేడు కానీ హిందువులమంతా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 90% ఆఫ్ ముస్లిమ్స్ ను బీసీలో చేర్చేశారు. ఇప్పుడు మతము కులంగా మార్చకండి ప్రకాష్ రెడ్డి గారు. మతం వేరు, కులం వేరు. మతంలో ఒకటి ప్రకాష్ రెడ్డి గారు అది చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి సంబంధం లేదు కదా. లేదు కదా, అది పక్కన. అది ఇంకా నేను చెప్తాను, వారు అన్నదానికి స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నరా లేరా? ఎందుకు ఈడబ్ల్యూఎస్ లో ఇచ్చినాం మనం? దాంట్లో ఒకటే పదార్థాలు